సమాధిగతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మ రూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తారని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం. స్వామి సమాధి స్థితులైన 150 సంవత్సరాలకు సమాధి నుండి లేచి వచ్చి మంత్రాలయం ఆస్తులను పరిశీలించవచ్చిన అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రోతో స్వయంగా మాట్లాడి అక్షతలు ఇచ్చారంట. అతడు ఆశ్చర్యచకితుడై ఆ మంత్రాక్షితలను ఆనాడు వండేడి బియ్యంతో కలిపి వంటించుకొని భుజించాడు. శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరం అవుతాయి. శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్ప వృక్షాయ నమతం కామధేనవే. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః.